చిన్నా చిన్నా బామ్మ. ఎండలో ఏం చేస్తున్నావురా? లోపలికి రా నాన్న, వడగొడుతుంది. బామ్మ, నా ఫ్రెండ్ వచ్చింది చూడు. అవునా? ఇంట్లో ఆడుకోండి. బామ్మ, ఆడి ఆడి విసుగొచ్చేస్తోంది. ఏదన్నా కథ చెప్పు బామ్మ. అవును బామ్మ, కథ చెప్పండి. ఇప్పుడా? సరే, కూర్చోండి. ఈ లోపల సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా కథ విని ఎంజాయ్ చేయండి. విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవాడు. శ్రీకృష్ణదేవరాయలు పని మీద ఉడిపి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ మందిరానికి వెళ్ళాడు. అక్కడ పూజారులు శ్రీకృష్ణునికి నివేదించిన పదార్థాలను ప్రసాదంగా రాజుగారికి పెట్టారు. ప్రసాదంలోని వంకాయ కూర రాజుగారికి చాలా బాగా నచ్చింది. వంకాయ కూర గురించి పూజారి దగ్గర మెచ్చుకోగా, అవి మట్టుగుల్ల వంకాయలు మహారాజా, ఇవి ఇక్కడ ఉడిపిలో ఒక్కచోటే పండిస్తారు, ఇంకెక్కడా ఇవి దొరకవు అని పూజారి చెప్పాడు. వెంటనే ఆ రకం వంగనారు తెప్పించమని సేనాధిపతిని ఆదేశించి సైనికులతో విజయనగరం తిరుగు ప్రయాణమయ్యారు రాయలవారు. తరువాత సేనాధిపతి వంగనారు తెచ్చి తోటలో ఒక పక్కగా నాటించాడు. తోటమాలి ఇది కాపు రావడానికి 2 నెలలు పడుతుంది అని చెప్పాడు. 2 నెలల తర్వాత ఆ వంగనారు పూత పూసి కాయలు కాయడం మొదలయ్యింది. అప్పటి నుండి రాజుగారే స్వయంగా తోటలో కాయలు కోసి వంటవాడికి ఇచ్చేవారు. ప్రతిరోజు తాను చేసే భోజనంలో గుత్తి వంకాయ కూర ఉండవలసిందే. బంగారం నవరత్నాలు విచ్చలవిడిగా దానం చేసే రాయలవారు వంకాయల కూర మాత్రం ఎవ్వరికీ ఇచ్చేవారు కాదట. ఒకరోజు తెనాలి రామలింగుడు ఏదో విషయం చర్చించడానికై ఉదయాన్నే రాజుగారి వద్దకు వచ్చాడు. అప్పుడే రాజుగారు తానే స్వయంగా తోటలో వంకాయలు కోసి తెచ్చి వంటవాడికి ఇవ్వడం తెనాలి రామ కంటబడింది. సహజంగానే రామలింగడికి అనుమానం కలిగింది. రాజుగారే స్వయంగా వంకాయలు తెచ్చి వంటవాడికి ఇవ్వడమా? అదీకాక ఆ వంకాయలు చాలా బాగున్నాయే, నేనెప్పుడు ఇలాంటి వంకాయల్ని చూడనే లేదు అనుకున్నాడు. రామలింగుడు శ్రీకృష్ణదేవరాయలతో, ప్రభు, ఇదేం విడ్డూరం, మీరే స్వయంగా వంకాయలు కోసి ఇవ్వాలా? తోటమాలి తెచ్చేవాడు కదా అని అన్నాడు. ఏం లేదు రామలింగా, ఈరోజు ఎందుకో పోద్దామనిపించింది అంటూ వేరే విషయంలోకి మాట మార్చి హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మన్నాడు రామలింగుడికి తోటమాలి బజార్లో కనిపించినప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్నాడు. రామలింగుడికి ఎలా అయినా ఆ వంకాయ కూర తినాలని అనిపించింది. ఆ మన్నాడు సాయంకాలం ఆ తోట పక్క నుండి వెడుతూ తోటమాలి దూరంగా ఉండడం గమనించాడు. వెంటనే తోట లోపలికి వెళ్ళి ఒక పక్కగా ఉన్న వంకాయలు కోసి తన దగ్గర ఉన్న గుడ్డ సంచిలో మూటకట్టి త్వరగా ఎవరికంటా పడకుండా ఇంటికి చేరి వంకాయల మూటను భార్య చేతికిచ్చి కూర చేయమన్నాడు. అతని భార్య వెంటనే వంకాయ కూర చేయసాగింది. తెనాలి రామ దగ్గరుండి వంటకి సహాయం చేశాడు. రాత్రి ఇద్దరూ ఆ కూర వడ్డించుకొని తిన్నారు. భార్యాభర్తలిద్దరికీ ఆ కూర చాలా బాగా నచ్చింది. అది వేసవికాలం కావడంతో 5 ఏళ్ల వయసున్న రామలింగుడి కొడుకు మిద్దె మీద మంచి నిద్రలో ఉన్నాడు. రామలింగుడు శారదతో, శారదా, ఇటువంటి కూర తినే అవకాశం మళ్ళీ రాదు, కాబట్టి వాడు కూడా తింటే బావుంటుంది. నువ్వు అన్నం కలుపు శారదా, వాడిని నేను తీసుకువస్తా అని మిద్దె మీదికి వచ్చాడు రామలింగుడు. ఎంత లేపినా పిల్లవాడు లేవకపోయేసరికి ఈ లోపల రామలింగుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. పక్కనే ఉన్న చెంబును తీసుకొని అందులో నీళ్లు పిల్లవాడి మీద చల్లాడు. వాన పడుతోంది తండ్రి, అమ్మ పిలుస్తోంది, కిందకు వెడదాంరా అని పిల్లాన్ని ఎత్తుకొని కిందికి వచ్చాడు. తనే స్వయంగా నిద్రమత్తులో ఉన్న పిల్లవాడికి అన్నం తినిపించి బట్టలు మార్చి పడుకోబెట్టాడు. అందరూ హాయిగా నిద్రపోయారు. మన్నాడు ఉదయాన్నే వంగతోటికి వెళ్లిన రాయలవారు దొంగతనం జరిగినట్టు గమనించి చాలా బాధపడ్డారు. రాజుగారు ఈ విషయం మహామంత్రి తిమ్మరుసుకి చెప్పి దొంగలు ఎవరో కనిపెట్టమని చెప్పారు. మహామంత్రి తోటమాలిని పిలిపించి ఎన్నో ప్రశ్నలు వేయగా 2 రోజుల క్రితం రామలింగ కవి బజార్లో కనిపించి వంకాయల గురించి ఆరా తీశాడు అని విషయం చెప్పాడు. అయితే ఇటువంటి సాహసం రామలింగడే చేయగలడు, అయినా అడిగితే అతను ఒప్పుకోడేమో అనుకొని ఒక ఉపాయం ఆలోచించి తెనాలి రామని తన కొడుకుతో సహా రాజుగారి దర్శనానికి రమ్మని సిపాయితో కబురు పంపాడు. తెనాలి రామ కొడుకుని తీసుకుని వచ్చాక పిల్లవాణ్ణి మాటల్లో పెట్టి, ఒరే అబ్బాయి, నిన్న రాత్రి ఏం కూర తిన్నావురా అన్నారు. పిల్లవాడు తడుముకోకుండా వంకాయ కూర అన్నాడు. నాకు తెలియదు మంత్రిగారు, వాడు ఎప్పుడు తిన్నాడో ఏమో, వేసవి కాబట్టి బజార్లో వంకాయ దొరకడం కూడా లేదు అన్నాడు రామలింగుడు ధైర్యంతో.
అబ్బాయి నీకు సరిగ్గా జ్ఞాపకం ఉందా? మళ్ళీ అడిగారు తిమ్మరసు గారు. ఆ, జ్ఞాపకం ఉంది. నిన్న రాత్రి పెద్ద వర్షం పడింది కదా, అప్పుడే కిందికి వచ్చి తిన్నా. నా బట్టలు కూడా తడిసిపోయాయి. అప్పుడే తిన్నా అన్నాడు. వర్షమా? వర్షం ఎక్కడ పడ్డది? నిన్న వర్షం పడలేదు కదా. పిల్లవాడికి బహుశా కలవచ్చి ఉంటుంది అని భావించి కొన్ని బొమ్మలు తెప్పించి మంత్రిగారు పిల్లవాడికి ఇచ్చి పంపించేశారు. తన తెలివితేటలతో ఆ సమస్య నుండి బయటపడ్డందుకు సంతోషిస్తూ, అమ్మో బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు పరాయి సొమ్ము ఆశించకూడదు, అందుకే పరాయి సొమ్ము పాములాంటిదంటారు, ఇవాళ ఈ గుణపాఠం నేర్చుకున్నా అని అనుకుని తెనాలి రామ పిల్లాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి హాయిగా గడిపాడు. కథ బావుందా? ఆ, చాలా బాగుంది బామ్మ. తెనాలి రామ కథలు ఇంకా ఉన్నాయా? చాలా ఉన్నాయి, కానీ ఇంకో రోజు చెప్పుకుందాం.